ఒకటే క్వశ్చన్ పైన గంట సేపు టైం రాసినాం అనుకోండి, మిగిలిన గంటలో ఇంకో ఎగ్జామ్ కంప్లీట్ అవుతుంది. కాబట్టి డోంట్ టేక్ మచ్ టైమ్ టు రైట్ వన్ సింగిల్ ఆన్సర్. సో బేస్డ్ ఆన్ ద మార్క్స్ యూ హ్యావ్ టు రైట్ ద ఆన్సర్ అన్న. సో 6 మార్క్స్ ఉంది, 6 మార్క్స్ తగ్గట్టుగానే రాయాలి. 4 మార్క్స్ ఉంది, 4 మార్క్స్ తగ్గట్టుగానే రాయాలి. 8 మార్క్స్ ఉంది, 8 మార్క్స్ తగ్గట్టుగానే రాయాలి. 2 మార్క్స్ ఉంది, 2 మార్క్స్ లాగానే. 1 మార్క్ ఉంది, 1 మార్క్ లాగానే ఆన్సర్ రాయాలి. సో వీ షుడ్ నాట్ రైట్ long answers for 1 mark question or 2 mark question. So based on the marks you have to write the answer. Okay. Hi, hello, namaste, vanakkam, adab. How are you all? Hope you are doing good. Great, wonderful, right? So నాకు తెలుసు అందరూ బాగుండాలి, అందరూ అందులో మనం ఉండాలి. సో మన సెషన్ మీరు టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది, హౌ టు ఇంప్రూవ్ యువర్ రీడింగ్ స్కిల్స్. సో మన రీడింగ్ స్కిల్స్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలనేది మన సెషన్. సో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మాత్రమే మీరు కాన్సన్ట్రేషన్తో విన్నప్పుడు మాత్రమే మీకు ఏం చేయాలని అర్థమవుతూ ఉంటుంది. సో వెల్కమ్ టు వేదాంతు తెలంగాణ 9 and 10. దిస్ ఇస్ శ్రీకాంత్ సార్, యువర్ కెమిస్ట్రీ మాస్టర్ టీచర్. అండ్ సబ్స్క్రైబ్ వేదాంతు తెలంగాణ 9 and 10 and click the bell icon to get latest updates. So let's start our session without any delay. సో ఇప్పుడు చూడండి నాన్న, ఇంప్రూవ్ ఎలా చేసుకోవాలని మనం కొంచెం చూసాం. ఇక్కడ స్మార్ట్ రీడింగ్ స్కిల్స్ ఫర్ ఎగ్జామ్ సక్సెస్. ఓకేనా, ఎగ్జామ్ సక్సెస్ కోసం నేను ఇవ్వబోయే ఈ స్మార్ట్ రీడింగ్ స్కిల్స్ని ఫాలో అవ్వండి. డెఫినెట్గా మీకు మంచి మార్కులు వస్తాయి, మంచిగా గుర్తుపెట్టుకోగలుగుతారు చదివిందంతా. ఓకే, లెట్స్ సీ ఫస్ట్ వై రీడింగ్ స్కిల్స్ మ్యాటర్ ఇన్ ఎగ్జామ్స్. అసలు రీడింగ్ స్కిల్స్ మ్యాటర్ ఇన్ ఎగ్జామ్స్ ఎందుకు, అసలు రీడింగ్ స్కిల్స్ ఎందుకు కావాలి? సో వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ ఇట్? అది లేకపోతే ఏం చేయలేమా? చదవకపోతే ఏం రాదా? చదవకపోతే ఏం రాదు, ఎట్లా కాదు, మనందరికీ తెలిసిందే, చదివితేనే గుర్తుంటుంది. అట్లాంటి చదవకుండా ఎగ్జామ్ పోతే ఏం రాసాం, ఏం రాయము. అట్లా చదవడానికి ఎట్లా చదవాలి, ఏం చదవాలి అనేది మన ఈ సెషన్. ఇక్కడ చూసి మనకి హెల్ప్స్ యూ అండర్స్టాండింగ్ క్విక్ క్వశ్చన్స్ క్విక్లీ నాన్న. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే మంచిగా చదువుకొని ఎగ్జామ్కి వెళ్ళిపోయినాం అనుకోండి, మనకు ఆ రీడింగ్ స్కిల్స్ వల్ల ఏమవుతుంది, మనం క్వశ్చన్ ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం. ఓకేనా, సో క్వశ్చన్ అర్థమవుతా ఉంది, ఈజీగా క్విక్గా అర్థమవుతా ఉంది. సో మనం కంపల్సరీ రీడింగ్ ఈజ్ మ్యాటర్ అండ్ సేవ్ టైమ్ డ్యూరింగ్ ఎగ్జామ్స్. ఓకేనా, ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత మనం మీద చదువుకొని వెళ్ళిపోతాం. ఓకేనా, ఈ ఆన్సర్ ఈజీ కదా అని చెప్పి ఇట్లా లైక్ మనం కెమిస్ట్రీలో కెమికల్ ఈక్వేషన్ ఉందనుకోండి, కాల్షియం ఆక్సైడ్ ప్లస్ వాటర్ గివ్స్ రైజ్ టు కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లస్ హీట్ అని చెప్పి మనం ఇట్లా చదువుకొని పోతాం. అడిగిపోయిన తర్వాత కాల్షియం ఆక్సైడ్ వాటర్ కలిపితే కాల్షియం హైడ్రాక్సైడ్ వస్తుందా, కాల్షియం హైడ్రేట్ వస్తుందా, ఏమొస్తుంది అని చెప్పి అప్పుడు గుర్తుండదు. ఓకేనా, సో దానివల్ల మన టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. వేస్ట్ కాకుండా ఉండడమే మన ఈ రీడింగ్ అనేది మ్యాటర్ అవుతూ ఉంటుంది మనకి. సో టైంని సేవ్ చేస్తూ ఉంటుంది. సో వెన్ వి రీడ్ ప్రాపర్లీ. ఓకేనా, ఇంప్రూవ్స్ రిటెన్షన్ అండ్ మెమొరీ. ఇప్పుడే చెప్పాను కదా నేను. సో కాల్షియం ఆక్సైడ్ ప్లస్ వాటర్, కాల్షియం హైడ్రాక్సైడ్ అండ్ హీట్ అని చెప్పాను. ఓకేనా, సో అది గుర్తుపెట్టుకోవాలంటే మంచిగా చదవాలి. సో మంచిగా చదివితే ఏమవుతుందన్న, రిటెన్షన్, మనం చదివిందంతా మనకు గుర్తొస్తూ ఉంటుంది అండ్ మెమొరీ కూడా మంచిగా వర్క్ చేస్తూ ఉంటుంది. రైట్, బిల్డ్ కాన్ఫిడెన్స్ వైల్ రైటింగ్ ఆన్సర్స్. ఓకేనా, ఎప్పుడైతే మనం ఆన్సర్ రాస్తూ ఉంటామో అప్పుడు మన కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే తరోగా మనం ఆన్సర్ రాసుకుంటూ వెళ్ళిపోతాం. ఎందుకంటే మంచిగా ప్రిపేర్ అయ్యాము, మంచిగా చదివాము, మంచిగా రీడింగ్ చేసాము. ఓకేనా, సో దానివల్ల ఏమవుతుంది, మనకు ఆటోమేటిక్గా లైక్ ఈజీగా గుర్తొస్తూ ఉంటుంది. మన కాన్ఫిడెన్స్ని పెంచేస్తుంది, మన కాన్ఫిడెన్స్ని ఆటోమేటిక్గా పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి సో డెఫినెట్గా మనం ఎగ్జామ్ అయితే మంచిగా రాస్తాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి కామన్ రీడింగ్ ప్రాబ్లమ్స్. ఓకేనా, సో కామన్ రీడింగ్ ప్రాబ్లమ్, ప్రతి ఒక్కరి రీడింగ్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ వచ్చేసి మనకి రీడింగ్ టూ స్లోలీ. సో చాలా స్లోగా చదువుతూ ఉంటారు. ఓకే, సో ఒక రోజంతా కానీ ఒక ఆన్సర్ నేర్చుకోరు, లేదంటే ఒక హాఫ్ డే అంతా కానీ ఒక ఆన్సర్ నేర్చుకోరు. సో ఇట్లా రీడింగ్ చాలా స్లో చేయడం వల్ల కూడా అదొక ప్రాబ్లమేనా. అండ్ నాట్ అండర్స్టాండింగ్ డిఫికల్ట్ వర్డ్స్. సో డిఫికల్ట్ వర్డ్స్ వచ్చినాయనుకోండి, అది అర్థం కాదు. ఓకేనా, సో అర్థం చేసుకోలేకపోతూ ఉంటారు. అది ఎప్పుడు అర్థమవుతుంది, మనం మంచిగా ప్రాపర్గా నాలెడ్జ్తో, ఓకే, మనం కాన్సన్ట్రేషన్తో క్లాస్ విని, ఓకేనా, కాన్సన్ట్రేషన్తో క్లాస్ విన్నప్పుడు మనకు టీచర్ చెప్పింది అర్థమవుతూ ఉంటుంది కదా, అప్పుడు ఈ డిఫికల్ట్ వర్డ్స్ అనేది అర్థమవుతూ ఉంటుంది. లూజింగ్ ఫోకస్ వైల్ స్టడీయింగ్. ఓకేనా, సో చదివేటప్పుడు ఫోకస్ అనేది పక్క దానిపైన పోతుంది. అరే ఆ రెస్టారెంట్లో ఈ బిర్యానీ బాగుండే, సో మళ్ళీ పోతే బాగుంటుంది అని చెప్పి మన మైండ్లోకి వస్తూ ఉంటుంది. ఫోకస్ అయితే ఆయన మనల్ని వదిలేసి వెళ్ళిపోతుంది. సో వైల్ రీడింగ్ వీ మస్ట్ బీ ఫోకస్డ్. సో ఫోకస్ లూజ్ అవడం వల్ల ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. స్ట్రగ్లింగ్ టు ఫినిష్ సిలబస్ ఆన్ టైమ్. సో మనకి ఏదైతే సిలబస్ ఉంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 9th grade కానీ 10th grade కానీ యాన్యువల్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తూ ఉన్నాం, 10th class అయితే బోర్డ్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తూ ఉంటాం. సో సిలబస్ని ఆన్ టైంలో కంప్లీట్ చేయం. అప్పుడు సో ఆన్ టైంలో కంప్లీట్ చేయకుండా ఉండడానికి ఏమవుతుందన్న, మనం ఆన్సర్ కూడా ప్రాపర్గా రాయలేము. సో ఈ కామన్ రీడింగ్ ప్రాబ్లంలో ఇదొకటి, సిలబస్ని ఫినిష్ చేయలేకపోవడం కూడా ఒక కామన్ రీడింగ్ ప్రాబ్లం. ఓకే, సో ద నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ ఓరియంటెడ్ రీడింగ్ టిప్స్ అన్న. ఇక్కడ చూసినట్లయితే మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్ రీడింగ్ టిప్స్ చూడొచ్చు. ఇక్కడ మనకి రీడ్ టెక్స్ట్ బుక్స్ థరోలీ. ఓకేనా,
సో మనం కంప్లీట్గా టెక్స్ట్ బుక్ని 1కి 4 సార్లు చదవాలి. మన ఇయర్ అయిపోయే లోపు ఒక 4 టైమ్స్ టెక్స్ట్ బుక్ మంచిగా చదివినాం అనుకో, ఆటోమేటిక్గా మనకి టెక్స్ట్ బుక్లో ఏ పేజ్లో ఏముందని చెప్పి ఈజీగా చెప్పగలుగుతాం. అట్లా టెక్స్ట్ బుక్ని తరోగా చదవాలి. అండ్ నెక్స్ట్ హైలైట్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకేనా? సో వైల్ రీడింగ్ వాట్ యూ హ్యావ్ టు డూ బెటర్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో హైలైట్ చేయాలి, లేదంటే షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. మేక్ షార్ట్ నోట్స్ ఫర్ ద రివిజన్. ఓకేనా? ఇంపార్టెంట్ పాయింట్స్ని హైలైట్ చేసినాం అనుకోండి ఆటోమేటిక్గా, సో మనం బుక్ ఓపెన్ చేయగానే నెక్స్ట్ టైం బుక్ ఓపెన్ చేయగానే ఇంపార్టెంట్ పాయింట్ పైకి మన దృష్టి వెళ్ళిపోతూ ఉంటుంది, టైం సేవ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ రివిజన్కి వచ్చేసి షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. సో షార్ట్ నోట్స్ ఈజ్ నథింగ్ బట్ లైక్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే హైలైట్ చేస్తూ ఉన్నామో సో దానికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ డెఫినేషన్స్ ఉంటాయి. సో కెమికల్ రియాక్షన్ డెఫినేషన్ ఉంటుంది, సో కెమికల్ ఈక్వేషన్ డెఫినేషన్ ఉంటుంది, లేదంటే యాసిడ్ మెటల్తో రియాక్ట్ అయితే ఏమవుతుందని చెప్పి అట్లాంటి రియాక్షన్స్ ఉంటాయి. సో కార్బన్ కాంపౌండ్స్కి వచ్చినప్పటికీ మనకి హైబ్రిడైజేషన్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. కెమికల్ బాండింగ్లో కూడా హైబ్రిడైజేషన్ ఉంటుంది, రైట్? అండ్ కార్బన్ కాంపౌండ్స్కి వచ్చినప్పటికీ కార్బన్ యొక్క కెమికల్ రియాక్షన్స్ ఉంటాయి, గ్రాఫైట్ గురించి ఉంటుంది, డైమండ్ గురించి ఉంటుంది. ఇట్లా ప్రతిదీ కూడా మనం ఒక షార్ట్ నోట్స్ లాగా చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఈజీగా రివిజన్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ని హైలైట్ చేయడం వల్ల కూడా మనకి టైం అనేది చాలా సేవ్ అవ్వడం జరుగుతూ ఉంది. ఫోకస్ ఆన్ డయాగ్రామ్, ఫార్ములాస్ అండ్ కీ టర్మ్స్. సో వైల్ రీడింగ్ వాట్ యూ హ్యావ్ టు డూ బెటర్, వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద డయాగ్రామ్స్ పైన ఫోకస్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీకి వెళ్ళినారు, సో బయాలజీలో మనము ఓపెన్ చేయగానే డయాగ్రామ్స్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా? సో అప్పుడు డయాగ్రామ్స్ పైన నేర్చుకుంటూ ఉండాలి. సో కెమిస్ట్రీలో కూడా మనకి డయాగ్రామ్స్ వస్తూ ఉంటాయి కొన్నిసార్లు, ఆ డయాగ్రామ్స్ నేర్చుకోవాలి. సో డయాగ్రామ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ పైన వర్కౌట్ చేయాలి. ఫార్ములాస్ నేర్చుకోవాలి, మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ ఫార్ములాస్ నేర్చుకోవాలి, కెమిస్ట్రీలో ఈక్వేషన్స్ నేర్చుకోవాలి. సో ఇలా ఫార్ములాస్ నేర్చుకోవాలి. ఓకే. అండ్ సోషల్కి వెళ్తే మ్యాప్ పాయింటింగ్ ఉంటుంది, మ్యాప్ పాయింటింగ్ పైన కూడా ఫోకస్ చేయాలి. ఓకే. కీ టర్మ్స్ నాన్న, సో ఎప్పుడే కానీ మనం చదివేటప్పుడు కీ టర్మ్స్. ఓకేనా? సో మనము లైక్ తెలంగాణ స్టేట్ బోర్డ్ బుక్ కానీ ఆంధ్ర స్టేట్ బోర్డ్ బుక్ కానీ చూసినప్పుడు లాస్ట్లో లెసన్ అయిపోయిన తర్వాత కీవర్డ్స్ అని ఉంటుంది, వాట్ వీ హ్యావ్ లర్న్డ్ అని ఉంటుంది. ఓకేనా? సో ఇవన్నీ కూడా కీవర్డ్స్ అన్న, వాటిని మంచిగా గుర్తుపెట్టుకోవాలి, అవి చాలా చాలా యూస్ఫుల్ అవుతూ ఉంటాయి. అందుకే టెక్స్ట్ బుక్ చాలా తరోగా చదవమని చెప్పేది. ఓకే. సో దాని తర్వాత వచ్చేసి మనకి ఇంప్రూవ్ వొకాబులరీ ఫర్ ఎగ్జామ్స్. ఓకే, మన వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఎగ్జామ్కి వెళ్ళినాము, ఆన్సర్ వచ్చింది కానీ దాని యొక్క ఓటివి కాదు, స్పెల్లింగ్ రావట్లేదు. ఓకేనా? స్పెల్లింగ్ రావట్లేదు అంటే ఆటోమేటిక్గా మనం ఆన్సర్ మిస్టేక్ చేసినట్టే. సో వొకాబులరీ నేర్చుకోవాలి. వొకాబులరీ ఇన్ ద సెన్స్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అన్నింటినీ స్పెల్లింగ్స్ కూడా నేర్చుకోవాలి. ఓకే. సో ఇక్కడ చూసినట్టు మనకి లర్న్ మీనింగ్స్ ఆఫ్ సైంటిఫిక్ టర్మ్స్ ఉంటాయి కొన్ని. సో సైంటిఫిక్ టర్మ్స్కి మీనింగ్ నేర్చుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ పిహెచ్లో పీ స్టాండ్స్ ఫర్ పొటెన్స్ అంటాం. పొటెన్స్ ఇస్ ద సైంటిఫిక్ వర్డ్, జర్మన్ వర్డ్ అది. సో వాట్ డస్ ఇట్ మీన్? పవర్. అట్లా సైంటిఫిక్ టర్మ్స్ కూడా నేర్చుకోవాలి. ప్రాక్టీస్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ డైలీ. సో డైలీ మన మిర్రర్ పైన రాసి పెట్టుకోవాలి. ఎట్లా అంటే ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఏవైతే ఉన్నాయో చూడగానే గుర్తు రావాలి. సో చిన్నప్పుడు చదువుకున్నాం కదా, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్ అని చెప్పి. అట్లానే A + B హోల్ స్క్వేర్, A² + B² + 2AB. అట్లా మనం ఇంపార్టెంట్ ఫార్ములాస్ కానీ కీ టర్మ్స్ కానీ, ఓకేనా, డెఫినేషన్స్ ఏవైతే ఉన్నాయో డెఫినేషన్స్ కానీ కంప్లీట్గా మనము డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. రైట్ న్యూ వర్డ్స్ ఇన్ అ నోట్బుక్. సో ఎప్పుడు కానీ మనకి ఒక న్యూ వర్డ్ వచ్చింది అనుకోండి, సపరేట్ స్మాల్ సైజ్ నోట్బుక్ పెట్టుకొని దాంట్లో న్యూ వర్డ్స్ని రాసుకోవాలి. సబ్జెక్ట్ వైజ్ రాసుకోవాలి, లేదంటే అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఒకే దగ్గర రాసుకొని ఆ న్యూ వర్డ్స్ని కూడా అర్థం చేసుకుంటూ ఉండాలి. వాటి యొక్క లైక్ డెఫినేషన్స్ ఏంటి, వాటి యొక్క మీనింగ్స్ ఏంటని చెప్పి తెలుసుకుంటూ ఉండాలి. ఓకే. అండ్ యూజ్ దెమ్ ఇన్ ఆన్సర్ టు స్కోర్ మోర్ మార్క్స్. ఓకే. సో ఈ న్యూ వర్డ్స్ కానీ డెఫినేషన్స్ కానీ సైంటిఫిక్ టర్మ్స్ కానీ మనము ఆన్సర్లో రాసేసి వాటిని హైలైట్ చేసినాం అనుకోండి, మనకి మంచి మార్క్స్ అయితే రావడం జరుగుతూ ఉంది. సో దాట్ వీ హ్యావ్ టు డూ. సో ఫర్ ఇంప్రూవ్ యువర్ వొకాబులరీ ఫర్ ఎగ్జామ్ పర్పస్. నెక్స్ట్ యాక్టివ్ రీడింగ్ డ్యూరింగ్ స్టడీ. సో చదివేటప్పుడు యాక్టివ్గా అంటే నేను బూస్ట్ తాగి కంప్లైంట్ తాగి మంచిగా చదువుతా సార్, అది యాక్టివ్ రీడింగే. యాక్టివ్ రీడింగ్ అంటే అట్లా కాదు నాన్న, వైల్ రీడింగ్. సో యువర్ మైండ్ షుడ్ బి పాజిటివ్. ఓకే. మైండ్ అనేది కాన్సన్ట్రేషన్ మొత్తం మన బుక్ పైనే ఉండాలి, మనం చదివే దానిపైనే ఉండాలి. దాని తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే మనం ఏదైతే చదువుతా ఉన్నామో అప్పుడు నోట్స్ రాస్తూ ఉండాలి. ఓకేనా? సో రీడ్, పాజ్ అండ్ ఎక్స్ప్లెయిన్ యువర్ ఓన్ వర్డ్స్. సో వాట్ యూ హ్యావ్ టు డూ, చదవాలి, చదివేసి పాజ్ చేస్తూ ఉండాలి. అండ్ వాట్ యూ హ్యావ్ టు డూ హియర్, ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి, నీకు నువ్వుగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి, ఓన్ వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. సో దట్ ఇట్ విల్ బి రిమెంబర్ ఫర్ లాంగ్ టైమ్ కూడా గుర్తుండని పెడుతుంది. మేక్ మైండ్ మ్యాప్స్ అండ్ ఫ్లో చార్ట్స్. ఎప్పుడే కానీ
మనకు కాన్సెప్ట్ నేర్చుకున్నాము, దానికి సంబంధించి మైండ్ మ్యాప్ కానీ ఫ్లో చార్ట్ కానీ చేసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ చూసినట్టు మనకి యాసిడ్స్ ఉంది నాన్న. యాసిడ్స్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఒక సైడ్, కెమికల్ ప్రాపర్టీస్ ఒక సైడ్. మళ్ళీ ఫిజికల్ ప్రాపర్టీస్లో ఏమేమి ఉన్నాయి, కెమికల్ ప్రాపర్టీస్లో ఏమేమి ఉన్నాయి, కెమికల్ ప్రాపర్టీస్లో దేంతో రియాక్ట్ అవుతా ఉంది, సో వాటి యొక్క రియాక్షన్స్ అట్లా ఫ్లో చార్ట్ వేసుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది, ఈజీగా అయిపోతూ ఉంటుంది. సాల్వ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. ఎప్పుడే కానీ మనము ఎగ్జామ్కి వెళ్ళే ముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని సాల్వ్ చేస్తూ ఉండాలి. సో ఆ టైంలో కూడా మనకి ఏదైనా స్పెల్లింగ్స్ మిస్టేక్ పోయినాయి, సో మనం చదివింది మనకు గుర్తు రాలేదు, సో ఆ టైంలో మన నాలెడ్జ్ని చెక్ చేసుకోవచ్చు, మన స్పెల్లింగ్స్ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు, మన ఆన్సర్స్ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు. దట్ వీ హ్యావ్ టు డూ. ఓకే. డిస్కస్ విత్ ఫ్రెండ్స్ ఫర్ బెటర్ క్లారిటీ. సో మనము మన ఫ్రెండ్స్తో డిస్కస్ చేయాలి బెటర్ క్లారిటీ కోసం, మనకి ఏదైనా అర్థం అవ్వలేదు. ఓకేనా. సో కాల్డ్ వర్డ్ అనేది మనకి ప్రొనౌన్సియేషన్ రావట్లేదు, స్పెల్లింగ్ గుర్తుండట్లేదు, జస్ట్ డిస్కస్ విత్ ద ఫ్రెండ్స్. ఓకేనా. ఫ్రెండ్స్తో డిస్కస్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా అది ఎక్కువ కాలం గుర్తుండడం జరుగుతుంది. రీడింగ్ స్ట్రాటజీస్ ఫర్ ఎగ్జామ్స్. ఓకే. ఎగ్జామ్ సంబంధించిన రీడింగ్ స్ట్రాటజీ చూడండి. మనకి రీడ్ ద క్వశ్చన్ పేపర్ ఫుల్లీ వన్స్ బిఫోర్ ఆన్సరింగ్. సో ఎప్పుడైతే మనం ఆన్సర్ చేసే కంటే ముందు, సో మనకి పేపర్ ఇవ్వగానే హరీబరీగా పేపర్ ఓపెన్ చేసేసి సో ఈ క్వశ్చన్ అట్లా చేయకూడదు అసలే. సో క్వశ్చన్ పేపర్ని తరోగా చదవాలి, మెల్లిగా చదవాలి. ఓకేనా. సో కాన్సన్ట్రేషన్తో చదవాలి. ఓకేనా. కాన్సన్ట్రేషన్తో చదివేసి మనము అర్థం చేసుకోవాలి క్వశ్చన్ పేపర్లో ఏం వచ్చింది. సో మనము క్వశ్చన్ పేపర్ని తరోగా చదివిన తర్వాత ఆన్సర్ని స్టార్ట్ చేయాలి. అండ్ అండర్లైన్ కీవర్డ్స్ ఇన్ క్వశ్చన్స్. ఓకేనా. సో మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ ఉంటాయి కదా, అండర్లైన్ చేసుకోండి. అంటే కొన్నిసార్లు ఎగ్జామ్స్లో ఏం రాయొద్దు అని చెప్పి అంటారు, సో లైక్ లిటిల్గా పెన్సిల్తో అండర్లైన్ చేసుకోండి, దర్ వోంట్ బి ఎనీ ఇష్యూ. ఓకే. అండ్ నెక్స్ట్ మేనేజ్ టైమ్. సో డోంట్ స్పెండ్ టు లాంగ్ ఆన్ వన్ క్వశ్చన్. సో ఒకటే క్వశ్చన్ పైన గంట సేపు టైం రాసినాం అనుకోండి, మిగిలిన గంటలో ఇంకో ఎగ్జామ్ కంప్లీట్ అవుతుంది కాబట్టి డోంట్ టేక్ మచ్ టైమ్ టు రైట్ వన్ సింగిల్ ఆన్సర్. సో బేస్డ్ ఆన్ ద మార్క్స్ యూ హ్యావ్ టు రైట్ ద ఆన్సర్ అన్న. సో 6 మార్క్స్ ఉంది, 6 మార్క్స్ తగ్గట్టుగానే రాయాలి. 4 మార్క్స్ ఉంది, 4 మార్క్స్ తగ్గట్టుగానే రాయాలి. 8 మార్క్స్ ఉంది, 8 మార్క్స్ తగ్గట్టుగానే రాయాలి. 2 మార్క్స్ ఉంది, 2 మార్క్స్ లాగానే. 1 మార్క్ ఉంది, 1 మార్క్ లాగానే ఆన్సర్ రాయాలి. సో వీ షుడ్ నాట్ రైట్ లాంగ్ ఆన్సర్స్ ఫర్ 1 మార్క్ క్వశ్చన్ ఆర్ 2 మార్క్ క్వశ్చన్. సో బేస్డ్ ఆన్ ద మార్క్స్ యూ హ్యావ్ టు రైట్ ద ఆన్సర్. ఓకే. సో రివైజ్ ఆన్సర్ ఇన్ ద లాస్ట్ 10 minutes. ఓకేనా. సో లాస్ట్ 10 minutesలో మనం ఏం రాసాము, మనం రాసిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి చెక్ చేసుకోవాలి. సో అంటే 10 minutes బిఫోరే మన ఎగ్జామ్ అయిపోవాలి, ఆ లాస్ట్ 10 minutesలో మనం రాసిన ప్రతిదీ కూడా చెక్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇది ఎప్పుడు చేయగలుగుతాము, మనం ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్తో రీడింగ్ చేసాము, ఓకేనా, అని అప్పుడు మాత్రం ఇది చేయగలుగుతాం. ఓకేనా. బెనిఫిట్స్ ఆఫ్ స్ట్రాంగ్ రీడింగ్ స్కిల్స్. ఓకేనా. సో స్ట్రాంగ్ రీడింగ్ వల్ల బెనిఫిట్స్ ఏముంటాయి, ఫాస్టర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎగ్జామ్ క్వశ్చన్స్. ఎప్పుడైతే మనము స్ట్రాంగ్గా రీడ్ చేసి వెళ్తామో సో మనకి ఫాస్ట్గా అర్థమవుతూ ఉంటుంది, ఎగ్జామ్ క్వశ్చన్స్ అనేది ఫాస్ట్గా అర్థం అవడం జరుగుతుంది. బెటర్ మెమరీ ఫర్ ఫ్యాక్ట్స్ అండ్ కాన్సెప్ట్స్. ఓకేనా. సో మనకి ఫ్యాక్ట్స్ కానీ కాన్సెప్ట్ కానీ ఉంటాయి కదా, వాటిపైన బెటర్ మెమరీ అనేది రావడం జరుగుతుంది. అండ్ క్లియర్ అండ్ కాన్ఫిడెంట్ ఆన్సర్స్ రాస్తూ ఉంటాము. సో మనం ఎప్పుడైతే మంచిగా చదువుకొని వెళ్తామో వీ కెన్ రైట్ క్లియర్ అండ్ కాన్ఫిడెంట్ ఆన్సర్స్. హయ్యర్ ఎగ్జామ్ స్కోర్స్ అండ్ లెస్ స్ట్రెస్ అయితే ఉంటుంది. సో మనం ఎప్పుడైతే స్ట్రాంగ్గా రీడింగ్ చేస్తామో ఎగ్జామ్ స్కోర్స్ కూడా హై రేంజ్లో ఉంటాయి అండ్ స్ట్రెస్ అనేది మనకి చాలా తక్కువ ఉండడం జరుగుతుంది. రైట్. సో రీడింగ్ ఈజ్ పవర్ టూల్ ఫర్ ఎగ్జామ్ సక్సెస్ అన్న. రీడింగ్ అనేది ఇట్స్ ఎ పవర్ టూల్ ఫర్ ఎగ్జామ్ సక్సెస్ అండ్ ప్రాక్టీస్ డైలీ, స్టే కన్సిస్టెంట్ అండ్ స్టే కామ్. సో రీడింగ్ అనేది చాలా పవర్ఫుల్ టూల్ మనకి. సో వీ హ్యావ్ టు ప్రాక్టీస్ డైలీ అండ్ వీ షుడ్ బి స్టే కన్సిస్టెంట్గా ఉండాలి అండ్ కామ్ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్స్ ఆర్ నాట్ టు టెస్ట్ యువర్ మెమొరీ బట్ యువర్ ప్రిపరేషన్. ఎగ్జామ్స్ అనేది మన మెమొరీని టెస్ట్ చేయడానికి కాదు, మన ప్రిపరేషన్ని టెస్ట్ చేయడానికి వస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ how to improve your reading skills and hope you understand the concept of how to improve reading skills and hope you enjoyed the session. See you again with another interesting topic in the next session. Till the time, bye everyone, and this is Srikanth sir, your chemistry master teacher, and don't forget to subscribe Vedantu Telangana 9 and 10 and click the bell icon to get all the updates. Thank you everyone. Bye bye.